హాయ్ అండి. నేను ఈరోజు ఎర్రగడ్డలు బజ్జీ చేస్తానండి. ఎలా ఉంటుందో బోండా అంటాం మేము మామూలుగా, అయితే మీరేమంటారో నాకు తెలియదు. ఓకే అండి, కామెంట్స్లో చెప్పండి మీరేమంటారు అండి. నేను తయారు చేసి చూపించిన తర్వాత. ఓకే, ఎర్రగడ్డలు అండి. ఇది ఒక 7 ఎర్రగడ్డలు అండి, మీడియం చిన్న చిన్న ఎర్రగడ్డలు అండి ఇవి. ఓకేనా, 7 ఎర్రగడ్డలు, ఓ 10 పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం ముక్క, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అండి, శనగపిండి. ఓకే అండి, ఇంకేం అవసరం లేదండి. దీన్ని నైస్గా మనం బిర్యానీకి ఎర్రగడ్డలు ఎట్లా కట్ చేసుకుంటామండి, ఆ విధంగా నైస్గా కట్ చేసుకొని మొత్తం కట్ చేసుకోమని చూపిస్తానండి ఏ విధంగా తయారు చేయాలి. ఇంకో అండి, ఈ విధంగా ఎర్రగడ్డలండి బాగా ఇలా నైస్గా కట్ చేసుకోవాలండి. పొడి పొడిగా ఈ విధంగా కట్ చేసుకోవాలండి. దీన్ని కట్ చేసిన తర్వాత బాగా నలిపేయండి చేత్తో. బాగా నలిపినారంటే ఈ విధంగా పొడిగా వస్తుందండి. లేదంటే ఇట్లా గడ్డలుగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా గడ్డలుగా ఉంటుంది. కాబట్టి బాగా నలిపేసి ఇట్లా చేసుకోండి. మళ్ళీ అండి చూడండి, పచ్చిమిరపకాయ, అల్లం అండి, దీన్ని కూడా బాగా నలిపేసేయండి. ఇలా పుదీనా, కొత్తిమీర అండి. ఓకేనా, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అండి ఈ టైంలో వేసుకోండి. వీటినంతా బాగా కలిపేవాళ్ళండి. దీని తర్వాత ఉప్పు అండి, తగినంత ఉప్పు. ఓకేనా, తగినంత ఉప్పు. నేను వచ్చి 7 ఎర్రగడ్డలు అన్నా కదండి, 7 ఎర్రగడ్డలకు నేను చిన్న స్పూన్తో చాలా లేదంటే మీరు చూసి వేసుకోండి. ఎర్రగడ్డలు బట్టి అండి నేను కరెక్ట్గా చెప్పాను ఉప్పుని మాత్రము. ఓకేనా, మీరే కలిపి కరెక్ట్గా వేసుకోండి. ఓకేనా, మళ్ళీ మొత్తం ఇట్లా మొత్తం బాగా మిక్స్ చేసేసండి. ఎర్రగడ్డలని, పచ్చిమిరకాయలు బాగా కలిసింది. ఓకే అండి, కలిసిన టైంలో ఇప్పుడు పిండి ఉంది కదండి, శనగపిండి. ఓకే, శనగపిండి అండి ఇట్లా జస్ట్ ఇట్లా చల్లుకొని కలబెట్టండి. ఎర్రగడ్డలు తేమ అవునా కదండి, ఈ విధంగా కలబెట్టుకోండి. చాలు నీళ్ళు మనకు, ఎర్రగడ్డల నీళ్ళు అండి ఇది. సరేనా, ఇట్లా పొడిగా వస్తుంది. ఓకే, ఈ విధంగా వస్తుంది. ఓకే, అప్పుడు సరిగ్గా రావడం లేదు కాబట్టి మనం ఇప్పుడు కొద్దిగా ఈ టైంలో అండి కొద్దిగా నీళ్ళు వేసుకోవాలండి. ఓకేనా, నీళ్ళు ఒకేసారి వేయొద్దండి, కొద్దిగా వేసుకొని కలుపుకోండి. పిండికి తగ్గట్టు, అది ఎర్రగడ్డకు తగ్గట్టుగా అండి పిండి వేసుకుంటా కలబెట్టుకుంటా ఉండండి. కలబెట్టి ఉంది చూడండి. ఇది బాగా కలపాలా, నేను బాగా కలిపి మళ్ళీ చూపిస్తానండి వేసే విధానం కూడా. చూడండి ఇట్లా చూడండి, ఇట్లా బాగా ఇట్లా ఉంట పట్టుకోవాలా. ఎర్రగడ్డ బాగా పిండి తగలాలండి, ఎర్రగడ్డలకు బాగా పట్టాలా ఎర్రగడ్డలకు. ఓకే అండి, నేను బాగా కలబెట్టి తర్వాత మళ్ళీ చూపిస్తానండి. ఓకే అండి, ఇదండి ఈ విధంగా కలుపుకోవాలండి పిండిని బాగా. ఓకేనా, ఈ విధంగా పట్టుకుని చూడండి, మనం కలిపేది ఇట్లా ఉంటకు రావాలండి చేతికి. అది అప్పటికప్పుడు తరుక్కొని చేసుకోవాలండి, బాగుంటుంది. ఎప్పుడో తరిగేసి మళ్ళీ కలపెట్టేసి మళ్ళీ ఎప్పుడో చేస్తే బాగుండదండి. ఓకే, మెత్తగా బాగుంటుంది, మెత్తగా పోతాయండి. సరేనా, అప్పటికప్పుడే కట్ చేసుకొని అప్పటికప్పుడే అండి ఈ విధంగా పెట్టుకొని ఇట్లా పట్టుకుంటే చాలండి. ఓకేనా, బొండాలు ఎట్లా వస్తుందో చూపిస్తాను. నూనె ఆల్రెడీ నేను పెట్టినానండి పొయ్యి మీద, బాగా అయిపోయింది. ఓకేనా, అదండి ఈ విధంగా తీసుకొని ఈ విధంగా తీసుకొని ఈ విధంగా అండి. ఓకేనా, మరి అదే మాకు టచ్ చేయొద్దండి, మీకు తెలుస్తుంది రేపు చేతికి వచ్చేటప్పుడు. అట్లా చేసుకొని బాగా ధారాళంగా అండి ఒక ముగ్గురు తినొచ్చండి 5 ఎర్రగడ్డలకు. ఓకేనా, వస్తాయి ఒక 20 బొండాలకు అట్లా వస్తాయండి. ఓకేనా, 20-25 బొండాలు ఎర్రగడ్డను బట్టి సైజుని బట్టి. మీకు ఇంకా కావాలంటే ఇంకా ఉంటుంది అండి. అది పచ్చిమిరపకాయలు, అన్నీ, కొత్తిమీర అవన్నీ పెంచుకొని ఈ విధంగా. ఓకే, అది బొండాల పైకి తేలుతాయండి. తేలేంత వరకు మీరు ఏమి డిస్టర్బ్ చేయొద్దండి బోండాలు. ఓకేనా, అదే పైకి మేము బోండాలు అంటామండి, మీరు కొంతమంది ఎర్రగడ్డ బజ్జీలు అంటారు. మేము మా సైడ్ చుట్టూ సైడ్ అంతా బోండానే అంటామండి. ఓకే అండి, ఈ విధంగా పెనుని బట్టండి. పెద్ద పెనుగా ఉండింది అనుకోండి, వస్తాయి ఒకసారి ఒక ట్రిప్పు 10-15 వేయచ్చు. చిన్న పెనం అయితే ఒక 7-8, మరి చిన్న పెనం అయితే 4-5, మన ఇష్టం అండి, మన పెనుని బట్టి. ఓకేనా, ఓకే, మాకు తెలుస్తుందండి ఈ విధంగా తిప్పుకోండి. అయితే పెద్ద గంట ఒకేసారి పెట్టచ్చు, ఇబ్బందిగా ఉంటుందంటే చిన్న గంట పెద్ద స్పూన్ కానీ వేసి జస్ట్ టర్న్ చేయండి అంతే. మీకు తెలుస్తుందండి, ఇది రెడ్ రోస్ట్ అయిపోయా కానీ బోండా రెడీ అయిపోయినట్లండి. ఓకే, చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. చాలా బాగుంటుంది, సాయంత్రం కూడా స్నాక్స్ కానీ ఇది చాలా బాగుంటుంది. స్నాక్స్ కానీ ప్లస్ మనం పప్పు చేసుకున్నా కానీ సైడ్ డిష్ పెట్టుకున్నా కానీ బాగుంటుంది. ఎవరైనా గెస్ట్ వచ్చినారనుకోండి, వాళ్ళకి అప్పటికప్పుడు ఒకే సెకండ్లో అండి ఒక 4 ఎర్రగడ్డలు కూడా కట్ చేసుకున్నాము. అన్నీ ఇంట్లో ఉండేటివి, మనం తొందరగా కొనుక్కొని వచ్చి మళ్ళీ చేయాలండి. అన్ని ఇంట్లో అన్ని ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు ఉంటాయి కామన్ కదా, అందరూ ప్రతి ఒక్క ఇంట్లో. కాబట్టి రెడీగా ఉంటాయి. కాబట్టి ఎవరైనా గెస్ట్ వచ్చినారంటే కూడా ఒక 4 ఎర్రగడ్డలు కట్ చేసినామా వేసినాము అనుకుంటారు.
కాఫీ ఇచ్చాము, కాఫీ టీ ఇస్తాము. వాళ్ళు ఏం తాగితే అది ఇస్తాం కాబట్టి అట్లా బాగుంటుంది. మనం కూడా సాయంత్రం పూట స్నాక్స్గా తీసుకోవడానికి బాగుంటుంది. ఏం చెప్పి మన బర్గర్లు, చికెన్ టిక్కాలు స్నాక్స్ తెప్పించుకొని పిల్లల కోసం తింటాం, మనము తింటామండి. అవునా కానీ పిజ్జాలు దాని బదులు ఇవి కూడా చేసుకుంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీ అట్లా బాగుంటుందని చెప్పడం నేను కంప్లీట్ రెస్ట్ అయినట్టు మళ్ళీ చూపిస్తాను. ఇదిగో అండి, ఈ విధంగా అండి. ఓకేనా, అన్నీ రెడీ అయిపోయినాయండి. మనము మధ్య మధ్యలో ఇట్లా తిప్పుతానే ఉండాలండి. తిప్పుతా అంటే మంచిగా వస్తాయండి, రెడ్ రోస్ట్గా అయిపోతుంది, చాలా బాగుంటుందండి. ఇది మనం ఇట్లా గంట తీసుకున్నాం అనుకోండి, ఆయిల్ అంతా మనం ఏం చేయాలి, స్పూన్తో గంటతో తీసుకున్నాం అనుకో ఇబ్బందిగా ఉంటుంది. ఇట్లా సందులు గంటతో తీసుకున్నాం అనుకోండి మంచిగా వచ్చేస్తుంది. ఆయిల్ అంతా బాగా కిందంతా బాగా ఫ్రీగా అయిపోతుంది. జస్ట్ బొండాలు ఉంటాయండి, ఏం ఆయిల్గా ఉండదండి. ఇది చాలా బాగుంటుంది. ఓకేనా, అంతే అండి. ఈ విధంగా మళ్ళీ అంటే దీన్ని ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చు అండి. దీన్ని ఓకే, ఇది ఇట్లా చేసుకోవచ్చు. మళ్ళీ అంటే మళ్ళీ లాస్ట్ మినిట్ మనకు పిండి దండి అంటే ఒక 7 ఎరగట్లు అంటే బాగా అవుతుంది అండి. 10 ఒక 7-8 అయిందండి. ఓకేనా, ఓకే అండి. చూడండి ఇంకా ఉంది, ఇంకా ఒక 10 బొండల పైనే వస్తాయండి. దీంట్లో లాస్ట్లో కొంచెం నీళ్ళగా ఉంటుంది కదండి పిండిని, దాంట్లో ఎగ్ వేసుకొని నేను చూపిస్తానండి అది కూడా ఎట్లా చేయాలో. ఎగ్ బొండలాగా కూడా అంటే కోడిగుడ్డుని తెచ్చి కట్ చేసి దాంట్లో వేసేసి కలిపేసి ఇట్లా మనకి వేసుకున్నామని అంటే చాలా బాగుంటుందండి. అది కూడా సరే పిల్లలకి కానీ తినేదానికి బాగుంటుంది, పెద్దోళ్ళకి బాగుంటుంది తినేదానికి. నేను అది కూడా చూపిస్తానండి. ఇదండి సెకండ్ జస్ట్ అండి, మనం ఎరగడ్డలు అప్పటికప్పుడే కట్ చేసుకున్నామా అది చూడండి. అది ఛాన్స్ సేపు ఇప్పుడు ఒక బొండలు ఉడికేందుకు కొంచెం మెత్తబడిపోయింది ఎరగడ్డ. ఫస్ట్లో చూడండి బాగా క్రిస్పీగా ఉంది ఎరగడ్డ కూడా. మనం కట్ చేస్తే అప్పటికప్పుడే ఫ్రెష్గా వేసుకున్నాం కాబట్టి బాగా చూసేదానికి మీకు కూడా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను మెత్తబడిపోయింది ఎరగడ్డ. ఇట్లా మెత్తపడకుండా టకటకాని మనం కొంచెం పెద్ద కడాయి పెట్టుకొని చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది. ఒక 5-6 మంది ఉన్నారనుకోండి, ఒక 10 ఎరగడ్డలు వేసుకోండి. చూడండి ఎంత టేస్ట్ ఉంటుందో, తినండి మీరు, చాలా బాగుంటుంది. ఎగ్ బొండా కూడా చూపిస్తాను ఎలా చేయాలి. ఓకే అండి, ఈ పిండితోనే అండి. మళ్ళీ మనం ఎక్స్ట్రా ఏం మళ్ళీ కట్ చేసుకోలేమో, దానికి వేయాలేమో అట్లా ఏం అవసరం లేదు. ఈ పిండితోనే ఇంకొక ఓకే వేసి చూపిస్తాను. ఇదే చాలు మసాలా, మళ్ళీ ఇంకేం ఎక్స్ట్రా మసాలా ఏమైందండి. ఓకే ఓకే అండి, ఇదండి బోండానా. ఓకేనా, చాలా బాగా వచ్చినాయి చూడండి. ఓకే, ఇది బాగా క్రిస్పీగా ఉంటాయండి, తినేదానికి చాలా బాగుంటాయి. మీరు మళ్ళీ దీనికి చట్నీ ఎర్రకారం చేసుకోలేమో, పుదీనా చట్నీ లేదా శనగపప్పు చట్నీ అట్లా ఏం అవసరం లేదు. ఉట్టిదైనా వేడిగా తీసుకోండి, చాలా బాగుంటుంది. నేను చేసి మళ్ళీ చూపిస్తాను. ఎగ్ బోండాని దీన్ని మళ్ళీ చూపిస్తాను. ఓకే అండి, ఏదో 2 ఇంత మసాలా చాలండి దీనికి. ఓకేనా, ఇట్లా 2 కొడుగులు కొట్టేసుకోండి. ఉప్పు చూసుకోండి మీరు మెయిన్, అంతే. ఆ మసాలా మనం ఎక్స్ట్రా మీరు ఏమి ఎర్రగడ్డలు తెల్లగడ్డలు అట్లా ఏం కట్ చేయొద్దండి. ఓకేనా, కొద్దిగా షార్ట్, ఎందుకంటే ఈ కొడుగుడ్ల కోసం కొద్దిగా షార్ట్ అండి. బాగా ఇట్లా మిక్స్ చేసేసేయండి. బాగా చేత్తో బాగా నలపండి. ఓకేనా, బాగా ఇది పిల్లలు కూడా ఇది ఒకే సెకండ్లో ఉడికిపోతుందండి. ఇదైతే ఇంకా ఆ బొండ ఎర్రగడ్డ ఏదన్నా కొంచెం టైం తీసుకుంటుంది ఉడికేదానికి. ఇదేమంట తీసుకోదండి, ఎందుకంటే మనం కోడిగుడ్డు వేసినాం కాబట్టి తొందరగా అయిపోతుంది. అది కూడా వేసి చూపిస్తాను. ఒక 2 నిమిషాలు బాగా నీట్గా కలిపి మనం చూపిస్తాను. ఓకే, ఇంకా అండి ఈ విధంగా బాగా వెళ్ళండి, బాగా కలబెట్టుకునేస్తాను. బాగా చూడండి, మీకే తెలుస్తుంది. కొంచెం కోడిగుడ్డు కాబట్టి కొంచెం తొందరగా అది జారుతుందండి. ఓకేనా, దాన్ని మనం ఎత్తుకునేటప్పుడు అండి ఇట్లా కోడిగుడ్డు ఇది ఈ నీళ్ళలాగా ఉంది కదండి లిక్విడ్గా, అది ఎర్రగడ్డ మనం తీసుకునేటప్పుడు పట్టి తీసుకోండి. మీరు తీసుకునేటప్పుడు జస్ట్ అట్లా ఇలా పట్టి తీసుకోండి. ఎర్రగడ్డ అది జ్యూస్ లాగా ఉంది కదండి, అది 2 కలిపి తీసుకోండి. ఎందుకంటే కోడిగుడ్డు కాబట్టి మీరు వేసేది అవసరం అండి తొందరగా, ఎందుకంటే కోడిగుడ్డు కాబట్టి తొందరగా పైకి వచ్చేస్తుంది. మనం అప్పుడే ఎర్రగడ్డ వేసినాము, ఎర్రగడ్డ బొండ వేసినాము, అప్పుడు అంత తొందరగా రాలే కదండి పైకి. చూడండి, వేసేది అవసరము ఎగ్ కాబట్టి తొందరగా పైకి వచ్చేస్తుంది. ఓకే, తొందరగా ఉడికిపోతుంది. ఇది పిల్లలకు కూడా చాలా బాగుంటుందండి. మేము ఎంత తొందరగా అయిపోతుందంటే దానికి చాలా టేస్ట్ ఉంటుందండి. ట్రై చేయండి. కొంచెం ఇట్లా ఎక్కువ వాటర్ ఉంది అనుకోండి, ఇంకొక ఎర్రగడ్డ కట్ చేసుకోండి. అదే మసాలా చాలు, మళ్ళీ మసాలా ఎక్స్ట్రా ఏమైందండి. సాల్ట్ చూసుకోండి, ఎందుకంటే కొడుగుడ్డు వేసినామంటే సాల్ట్ తగ్గుతుంది కదండి. మనం అప్పుడు కరెక్ట్గా వేసి ఉంటాము, ఇది తగ్గుతుంది. చూడండి, చూసినారా, రెడీ అయిపోయిందండి. చూడండి, ఓకే, చేయగలుగుతాను. చూడండి, మనం చేసేది అవసరం, ఇట్లా వేసేది అవసరం అండి. ఈ విధంగా పైకి బబుల్స్ లాగా వచ్చేస్తుంది పైకి, అది సరేనా.
జస్ట్ మనం టర్న్ చేసుకోండి, ఎందుకంటే ఈ పక్క ఎర్రగడ్డలు ఉడకాలి కాబట్టి. ఓకేనా, చూసుకోండి, మీకు తెలుస్తుంది రెడ్ రోస్ట్గా అవుతుంది అది. ఓకేనా, ఒకే సెకండ్లో అయిపోతుందండి ఇది, ఇంకా తొందరగా అయిపోతుంది. ఎవరైనా మన గెస్ట్ వచ్చినంత చేసినామంటే చాలా బాగుంటుంది. మన పిల్లలకు కూడా స్నాక్స్ లాగా ఇచ్చినామంటే సాయంత్రం పూట బాగుంటుంది, మనము తీసుకునేదానికి బాగుంటుందండి. చాలా చాలా బాగుంటుంది, ట్రై చేయండి మీరు. సరేనా, ఎగ్ బోండాకు వస్తుంది, ఇది 2 విధాలా చేసుకోవచ్చండి. ఆనియన్ బోండా అయిపోతే నేను ఒక ఎగ్ వేసుకున్నా కూడా చాలా కొద్దిగా ఉండింది అనుకోండి లిక్విడ్. ఓకేనా, ఎర్రగడ్డలు దానికి మీరు ఇట్లా ఒక ఎగ్ కూడా వేసుకోండి చాలు. ఓకేనా, వస్తాయి 5-6 బోండా. నేను 2 eggs వేసినాం కాబట్టి అండి ఎక్కువ అయింది. ఓకేనా, ఒక ఎగ్ వేసినాం అనుకోండి, ఒక 5-6 బోండాలు చాలు. అవునాయి కదా, ఒక మనిషికి ఒక 5-6 బోండాలు తీసుకున్నాం, ఒక 7-8 తినేవాళ్ళు తింటారండి. నేను దాని గురించి నేను డిస్కస్ చేయను, ఎవరి ఇష్టం వాళ్ళు. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఓకేనా, ఇంకా చేసినాక కంప్లీట్గా సర్వ్ చేసి చూపిస్తానండి. ఓకే, చూడండి ఈ విధంగా అండి రెడ్ రోస్ట్ అయిపోతుంది. మరీ ఎక్కువ రెడ్ రోస్ట్ చేయొద్దండి. ఓకేనా, మనకు తెలుస్తుంది. అది చూస్తాను, ఈ విధంగా తీసుకొస్తాండి. ఇంతసేపు తిప్పొద్దండి, చూసుకొని నిదానంగా. ఇంకా మీకు ఇబ్బందిగా ఉంటే స్పూన్ పెట్టుకోండి, ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆ స్పూన్ అయితే బాగా సందులో బాగా ఇది చేయగలుగుతాం కాబట్టి ఈ విధంగా అండి. అంతే, ఇది ఎగ్ బోండా అండి. ఎగ్ బోండా అంటే మనం మామూలుగా బాయిల్ చేసి పెట్టాలి, అది కాదండి. ఇది కూడా దాన్ని జస్ట్ దాంట్లో కుట్టి వేసేసి దాన్ని ఇట్లా చేసుకొని తీసుకోవడం అండి. చాలా బాగుంటుందండి, వేడిగా తీసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది. ఇది చాలా బబుల్స్ లాగా వచ్చేస్తుందండి బోండా. ఇదండి, ఇది వచ్చి ఆనియన్ బోండా అండి. ఓకేనా, ఇది వచ్చి ఎగ్ అండి. ఓకే, దీనికి మళ్ళీ ప్రాసెస్ ఒకసారి చెప్పేస్తానండి, ఏమేమి కావాలి ఇంగ్రీడియంట్స్. ఓకేనా అండి. ఓకే అండి, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, అంతే అండి. కొద్దిగా దోశ సోడా, సాల్ట్ మనకు దానికి తగ్గదు సాల్ట్ మీరు వేసుకోండి అంతే. బాగా నీళ్ళు ఎక్కువ ఒకేసారి నీళ్ళు వేసేవద్దండి. ఓకేనా, బాగా ఎర్రగడ్డలు ఇవన్నీ మిక్స్ చేసేసండి. ఈ మసాలా అంతా మిక్స్ చేసేసిన తర్వాత కొద్దిగా నీళ్ళు జల్లేసి పిండి వేసుకుంటే చల్లుతా అట్లా ఉదురుగా కలుపుకోండి, చాలా బాగుంటుంది. అప్పుడు పట్టి మనకు బోండా అట్లా పట్టుకుంటే వస్తుందా అని చూసుకున్నాక వచ్చింది. ఓకే, వేసేసి ఇంకా దాన్ని బోండాలాగా చేయండి. లాస్ట్ పిండి కొంచెం లిక్విడ్గా ఉంటుంది కాబట్టి ఆ పిండిలో మనం ఇట్లా కోడిగుడ్డు కట్ చేసి వేసుకొని ఇంకేం వేయద్దండి. మళ్ళీ ఏమన్నా ఇట్లా మన బోండా చూడండి. ఇది వచ్చి ఎర్రగడ్డ బోండా. ఓకే అండి. ఓకే, ఇది వచ్చి ఎగ్ బోండా అండి. ఓకే, చాలా టేస్టీగా ఉంటుందండి, ట్రై చేయండి, తిని ఎలా ఉందో చెప్పండి. ఓకేనా, థ్యాంక్స్ అండి నా వీడియోలు చూస్తున్నందుకు. లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ అండి.